Mata nih gue pak. Picek. Kapal పెళ్లి చేస్తున్నాడు గాయ్స్, చూద్దాం ఎవరికి అడగచ్చు. కట్టి కప్పల్ని ఇట్లా పెట్టుకున్నారు, కప్పల్ని ఇట్లా రెండిట్లా కట్టిళ్ళు. వరుణ దేవాయన పావు కప్పల పెళ్లి చేస్తే మొగలైతే మొగలైతుంది. కప్పల పెళ్లి మొగలైతుంది. అందరు వెయిటింగ్ గైస్, అందరు కప్పల పెళ్లి కోసం అందరు వెయిటింగ్. అయిపోయింది పెళ్లి కూడా ఆల్రెడీ. అవరా వాటర్ ప్లాంట్ కూడా మానేస్తా. షుగర్ తినద్దట్రా. ఇటు తెలిసే, ఊరందరికి తెలుసు. ఇడు ఎందుకు తెలుసు, బట్టిన్నది కాబట్టి తెలుసు. మస్తు మంది వెయిట్ చేస్తున్నారు పురాణాలు మొత్తం. ఇప్పుడు డప్పులు వస్తాయారా, తిరుగుతారా? ఫస్ట్ టైం హాస్టల్ పోవారను. మేం చేసాం. చిన్న కదా
బొక్కిలి అయితే అడుగుతున్నా మొత్తం తిన్నడు మరి అయిపోయింది ఇక అటు పోయింది మేము అంతే అంతే. సరే మా మమ్మ అయితే ఇప్పుడైతే ఒక టాస్క్ ఇచ్చింది. ఏమంటే కళ్యామాకు అవన్నీ తెంపుకొని మరగబెట్టాలా. ఇప్పుడైతే అది మనం అయితే వేసాం మరగబెట్టుడు. ఇప్పుడు అన్ని ఫస్ట్ ఆకుల్ని వాటిని ఇట్లని మనం అయితే కలుగొందని జమ వేయాల. ఇక ఇది కళ్యామాకు అయితే ఉన్నది. కళ్యామాకు తెంపాలి ఇప్పుడు. ఇక కలుగొంద కూడా ఇన్ని ఉన్నది. ఇది ఆకండి దీనికి పువ్వులు లేవు. ఆడ పువ్వులు ఉన్నాయి దానికి తెంపాలి. ఇప్పుడు ఇక తెంపుడు స్టార్ట్ చేయాలి. సరే మమ్మీ నువ్వు అన్నయ్య అవి తెచ్చినా నెక్స్ట్ ఇంకేం ఇంకా నెక్స్ట్ ఏమి అవిసె గింజలు ఏడన్నా ఇంకా ఇంకా సన్నమే కదా సన్నమా బ్రౌన్ కలర్ కలంజీ విత్తనాలు ఎట్లున్నాయి రైట్ ఇంకా తెలుసు ఇంకా మెంతులు ఇప్పుడైతే ఇవన్నీ వేసేసినాం. అన్ని మిక్సర్ వేసి అన్ని కానీ దెంపంగా కొన్ని మిగిలిన చెప్పాలంటే నీళ్ళు అయితే పోయాలి. అన్ని సైడ్ అయితే పాలు పోసినాం కదా అప్పుడే. అవరా చెప్తా ఆయనమ్మ అప్పుడు పెళ్లి చేసింది కదా దేన్ని మన అప్పుడు కప్పల పెళ్లి అన్నా మేము పెళ్లి అన్నాం కదా నువ్వు పెళ్లి కాదంటున్నావు అదేం మరి అదే కప్ప తల్లి కప్ప ఇప్పుడు ఆన పడలేదు కదా అట్లా కప్పని కట్టి దాని మీద పోతారు అయితే ఆన పడుతుంది అర్ధాలు వెళ్తాయి కదా ఎట్లా అట్లా పైపులు పట్టింది ఏమి వాళ్ళకి వెళ్తే అంటున్నా మరి పిట్టాడు ఏమన్నాడు కప్పల పెళ్ళి అన్నాడు బిట్టాడు అందుకే నొరగాలే పెళ్లి అని అందులో చూస్తే లేక ఒకటే కప్పు ఉండే ఒకటే ఉంటది కప్పల పెళ్లి కాదు కాదా మరి ఒకటే దాన్ని అయితే పూజ చేసి పంపిస్తారా తింపుతారా దాన్ని పోసేవ కాడికి పోయి పోసేవకు నీళ్ళు పోసి దానికి కప్పకు నీళ్ళు పోసి దానికి పసుపు కుంకుమ వీడికి పూజ కట్టి వెళ్తారు. మరి నీళ్ళు ఎందుకు వస్తారో వీటి మీద కప్పల మీద అర్థం ఆన పడాలని వాన పడాలని ఇంటింటికి తిరుక్కుంటా ఆన పడాలని ఇప్పుడు పాశం చేస్తున్నా ఆశ్రమం కాదు అందరి దగ్గర చక్కెర బియ్యం తీసుకోలేరా చేస్తున్నారు కొబ్బరికాయలు చుక్క కొట్టిండు కొబ్బరికాయ పోటీ తీస్తున్నారు కొబ్బరికాయలు చుక్క కొడతారు అన్ని పోషవాళ్ళకు ఏడది ఉంటాయి. ఇప్పుడు రామాలయం కాడికి వేడు శంకరుని కాడికి పోలేదండి ఏడా ఇటు ఆశ్రమం వచ్చింది డప్పులతో ముందు పోసేవ కొడతారు ముందు ఆ పోసేవకు కట్టి మళ్ళీ కప్ప కోసి అన్ని దేవుళ్ళు ముందు పోసేవ కాడనే పోసాడు దాంతో పాటు ఫస్ట్ అది ఆచారం ఏముంది. వర్షం పడకపోతే మరి పోయినసారి ఎలా అయితే పోయినసారి ఈసారి ముందే పడ్డాయి వర్షాలు పడలేవా పడ్డాయి ముందే ఆనలు పడ్డాయి బాగా పట్టలు ఇవన్నీ లేవు ముందు వేయకపోతుండే నేను ఫస్ట్ టైం ఇట్లా చూసాడు ఇట్లా కప్ప న్యూస్లో చూసిన కప్పలకు పెళ్లి చేసి వర్షం అది నిజంగానే పడ్డది నిజంగానే పడ్డది న్యూస్లో ఇట్లా ఒకసారి ఏటో ఇన్నది లేదు కప్పలకు పెళ్లి లేదు లేదా కప్పని కట్టి దానికి పేద కప్పని కట్టిండి ఎంత పెద్ద కప్ప
ఆటోకోళ్ళు ఇటోకోళ్ళు పట్టుకొని కట్టె కాదు అది రోకలి రోకలి కట్టినా రోకలని కట్టారు ఇలా అంటాను కట్టిగా ఊరంతా దింపుడు ఎత్తి ఇంపుడు ఇక దానికి వస్తారు వాళ్ళకు ఎత్తుకుంటారు వాళ్ళకి వస్తారు నీళ్ళు మొత్తం ఇప్పటిదాకా జరిగింది ఇప్పుడు పాషం వండుతుంది కానీ పాశం అండి పోషక ఒక్కడ ఆరుతా పాశం పోయి ఇలా ఆకులలో ఓతికి ఇట్లా ఆరుతుంది ఇది ఎప్పటి నుంచి ఉన్న చెట్టు ఉన్న చెట్టు ఉడకబెడుతున్నా అవుగానే ఆడున్న ఆడ చెట్టు ఉన్న చూడు అది ఎప్పటిదంటే నేను పుట్టినప్పటి నుంచి ఉన్నాయి నేను పుట్టక ముందు మా తాత అలా పెళ్ళైనప్పుడు మా నాన్నమ్మ అలా పెళ్ళైనప్పుడు కూడా ఉండే కానీ చెట్టు మన దొడ్ల చెట్టు చెట్ట చిన్నగా ఉన్నప్పుడు కానీ అది కొట్టేసినాక మరి అంత ఎవరు వచ్చింది దానికి అంతగానం గజం ఎత్తు ఇడిసబెట్టి ఇంత ఎత్తు మీద కొట్టింది చెట్టును అప్పుడు ముద్దే ఉండే ఇంత ముద్దు కొట్టి ఇటుక బట్టి ఇల్లు కట్టినప్పుడు మీ రమేష్ పుట్టినప్పటికి డాడీ పుట్టినప్పుడు 3 నెలలోడు ఏమోండి ఆ జాగాలు వెళ్ళి వాళ్ళు ఇల్లు కట్టి ఎలిక చెట్టు ఉండే పెద్దగా ఇక్కడ ఎలిక చెట్టు చింత చెట్టును కొట్టి బట్టి వేసింది ఇటుక బట్టి ముందు బట్టి ఇటుక ఇసుకటోళ్ళు వస్తుంది ఇండ్లు కట్టేటోళ్ళు వస్తుండ్రు బేలదాలు వస్తుండ్రు ఇటుక బట్టీలు వేస్తుండ్రు ఇప్పుడు చాంచేది వచ్చింది కానీ ముందు బట్టలు వేస్తుండ్రు నీకు పెళ్లి అయినప్పటికంటే ముందటి నుంచే ఉన్నది చెట్టు నీకు తెలిసి అదే నాకు తెలియదు కానీ అట్లా లేక నీకు తెలిసి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఎన్ని సంవత్సరాలు చెట్టు అనుకుంటారు మత్తేళ్ళు ఉండే అండ్ ఆయిల్ అయింది ఆయిల్ మరిగింది ఈ నెత్తికి పెట్టుకుంటారా ఇంటికి ఊడిపోకుండా కోత వచ్చింది మా అమ్మ అయ్యా పడిపోయింది మా పూజ చేసినాయి కానీ ఇప్పుడు మొత్తం మొగలైపోయింది సాయంత్రంలో పిక్కు అది మొత్తం మొగలైపోయింది ఏనేం తినా నేను షుగర్ తింటలేను అబ్బా నిజంగా మొత్తం కప్పదేమో ఏషియన్లో మొత్తం మొక్కలంతా అయింది మొత్తం గాలి మొత్తం లేస్తున్నాయి కరెంట్ పోయింది ఇప్పుడే వచ్చింది కరెంట్ ఏమే అందుకనే వర్షం పడుతుంది మొత్తం మొగలేదు బిట్టాడు షాపింగ్ పోయి వచ్చిండు పొక్కిలో ఏం చేయించినవరా టీ షర్ట్లు కొనుక్కున్నాను ఇంకా అంతే పాయింట్ ఆన్లైన్లో పెట్టుకుంటా అక్కడ ఏం దూరం పడుతుంది అబ్బు కుడుక గాలి ఎట్లా పెడుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్